తనే ఉంటారన్నమాట. ఇంకా తప్పుడు ప్రచారాలన్నీ చేశారు ఇంత మునుపు. ఆ తప్పుడు ప్రచారాలపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలు లేవు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు మీరు చూసారు, సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నారు, మీరు చూసుంటారు కొన్ని పేపర్లలో, కొన్ని ఆన్లైన్లో, సోషల్ మీడియాలో. ఏదంటే అది వీళ్ళే పెట్టారంట. సోలార్ ఎనర్జీ ఏదైతే కర్నూలులో, ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ప్రపంచంలో చీకొట్టి ఫైనల్గా వీళ్ళు చేసింది ఏంటి? 9,000 కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు. ప్రజల డబ్బుల్ని 9,000 కోట్లు పే చేశారు కోర్టు మొట్టుకాయలేస్తే. అంటే ఇవన్నీ ఏం చెప్పినా ఊరంతా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారంట. ఆ రోజు వేసిన రోడ్లు, ఆ రోజు రోడ్లు కాదు, లైట్లు వేస్తే ఆ లైట్లు వాడికి డబ్బులు ఇవ్వకుండా 800 కోట్ల రూపాయలు ఒక పంచాయతీలో, ఒక 1000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలు ఇవ్వకపోతే ఈఎస్ఎల్ వాళ్ళు నిలిపే సర్వీస్ అన్ని మొత్తం బల్బులను కాలిపోతే ఇప్పుడు అన్ని రివైవ్ చేస్తున్నాం. మళ్ళీ ఇలాంటి ఒక్క వ్యవస్థను కాదు, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఏం పర్వాలేదు, నేను సాక్ష్యాధారాలతో సహా ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందర పెడతా. ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు ఇది చేస్తే మనం దెబ్బతింటాం. నేను ఒకటే అందరికి హామీ ఇస్తున్నా, అందరికీ న్యాయం చేయాలనేది మా అభిమతం. దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ముందుకెళ్తాం. దాంట్లో సెకండ్ థాట్ లేదు. విల్ డూ ఇట్. నో, ఎవ్రీ ఇష్యూకి టైం లైన్ పెట్టాం. ఎవ్రీ ఇయర్ కొలమానం పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈసారి తలసరి ఆదాయం ఎంత ఉందో అది కూడా ఎస్టిమేట్ చేయమన్నాను. నెక్స్ట్ ఇయర్కి ఆ తలసరి ఆదాయం ఎంత పెంచుతాం? 5,900 మందికి, 2,200 కుటుంబాలకి కుటుంబ ఆదాయం ఎంత పెంచాం, వ్యక్తిగత ఆదాయం ఎంత పెంచాం, ఎంతమంది P4 కింద అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళెంత ఫలితాలు ఇచ్చారు. ఒక వ్యక్తి 10 కుటుంబాలు తీసుకుంటే వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది, ఒక వ్యక్తి 4 కుటుంబాలు తీసుకుంటే ఎంత ఆదాయం పెంచారు. నేనేమన్నానంటే, ప్రజల్ని ఆస్తిగా తీసుకొని అదనపు అసెట్స్ని అదనపు ఆస్తిగా తీసుకోండి. భూమి ఉంది, అదనపు అసెట్. అది ఒక షాప్ ఉంది, అదనంగా తీసుకోండి. దాంట్లో ఆదాయం ఎట్ట పెంచుతారో ఆలోచించండి. ప్రజలున్నారు, పిల్లలున్నారు, చదివించండి. 10th క్లాస్ చేసే పిల్లవాడిని బాగా చదివిస్తే 5 ఏళ్లలో బ్రహ్మాండంగా చదువుకొని బెస్ట్ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే అతను బాగా తెలివైన వాడైతే కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయన చేయగలుగుతాడు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ వర్కింగ్. ఏది కూడా మనం ఈరోజు చేసింది తెల్లవారే కొన్ని ఫలితాలు వస్తాయని కాదు. నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. పలానా రోజు పలాంది కావాలి. ఈ మంత్ ఎండ్ లోపల, లేకుంటే ఫస్ట్ వీక్ లోపల మరుగుదొడ్లు అయిపోవాలి, ఇండ్లు 1 yearలో అయిపోవాలి. ఉగాదికంతా అన్ని ఇండ్ల పైన సోలార్ ఎస్టాబ్లిష్ అయిపోవాలి. అందరూ సహకరిస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. దీనికి అన్నిటికి కూడా డబ్బులు కూడా అవసరం ఉంటాయి. ఆ డబ్బులు కూడా మొబైలైజ్ చేస్తాం. ప్రజలందరూ కలిస్తే మల్టిప్లైర్ ఎఫెక్ట్తో ఇంకా ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ ఎస్టీ హౌసెస్ అన్నిటికీ ఇస్తాం. అందరికి ఇస్తాం. అందరికి ఇప్పుడు నో బార్. బిగినింగ్లో అందరికి ఇస్తాం. ఎస్సీ ఎస్టీ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. నువ్వు కూడా మీ ఇంటి పైన పెట్టేసుకో, నీకు కూడా సేమ్ పాలసీ. నేను అందుకనే సూర్య గారు ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఎక్కడికక్కడ రెస్కో మోడల్లో క్రియేట్ చేసి నేనే దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళందరినీ ఇది చేస్తున్నాం. వాళ్ళు డబ్బులు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు ఉపయోగించుకొని ఫ్రీగా కరెంటు తిరిగి నాకు ఇస్తే అది నేనే రీపే చేసుకుంటాను.
దట్ ఈస్ ది బెస్ట్ బెనిఫిట్ ఏ స్టేట్ చేయడం. అది కూడా వర్కౌట్ చేస్తున్నా. ఒకప్పుడు నువ్వు ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ కంటెస్ట్ చేయడానికి వీలు లేదు లోకల్ బాడీస్లో. ఇప్పుడు ఏమన్నానంటే తక్కువ మంది పిల్లలుండి నువ్వు కంటెస్ట్ చేయడానికి వీలు లేదు. అది ఫస్ట్ ప్రోత్సాహం. రేపు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటేనే నువ్వు సర్పంచ్వి, మున్సిపల్ కౌన్సిలర్వి, లేదంటే కార్పొరేషన్ చైర్మన్, దీన్ని మున్సిపల్ కమిషనర్, దీన్ని ఏమంటుందని మేయర్